హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనద కడలు కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా, వస్తే ఫ్యూచర్లో రావచ్చేమో డబ్బింగ్ అనేది. ప్రెసెంట్ అయితే లేదు, సబ్ టైటిల్స్తో చూడాలి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సుముఖ 4th year MBBS స్టూడెంట్ అనమాట. తన లైఫ్ లో కొన్ని ట్రాజిక్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట తన లైఫ్ లో. వాటన్నిటి వల్ల తన లైఫ్ అయితే ఫ్లిప్ అయిపోతుంది. తను చేస్తున్న మెడికల్ డ్రాప్ అవుట్ కొట్టేసి అక్కడి నుంచి తను కోస్టల్ ఏరియాస్ లో కర్ణాటకలో తిరుగుతూ ఉంటాడు అనమాట. తన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడే తన రిషిక అనే అమ్మాయిని అయితే కలవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోయాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే మదన కళలు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే మీద మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అండ్ యానిమ్ కంటెంట్ కూడా రివ్యూస్ అండ్ సజెషన్స్ అయితే వస్తుంటాయి. మీకు కనుక క్వాలిటీ అండ్ జెన్యూన్ కంటెంట్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నాకేం నచ్చలేదు. ఏవో అక్కడక్కడ కొన్ని బాగున్నాయి తప్ప ఉన్నదంతా కూడా నెగిటివ్ అనే చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ వైజ్ అయితే చాలా బాగుంది. ఆ కోస్టల్ విజువల్స్ ఇదంతా కూడా చాలా బాగా చూపిస్తారు. విజువల్స్ పరంగా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. సౌల్ఫుల్ ట్రాక్స్ అయితే ఉంటాయి. కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది అనమాట మ్యూజిక్ అనేది చాలా సీన్స్ కి. ఎమోషనల్ డెప్త్ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం బాగానే వర్కౌట్ అవుద్ది. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు భయ్య. న్యూ కామర్స్ అయినప్పటికీ కూడా సుముఖ అండ్ రషికా శెట్టి మంచి కన్విన్సింగ్ పర్ఫార్మెన్సెస్ డెలివర్ చేశారని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. మూవీ రన్ టైం అయితే చాలా ఎక్కువ, 2 hours 37 minutes రన్ టైమ్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా వెళ్తుంటుంది. ఖచ్చితంగా మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు వీళ్ళు, అంత స్లోగా వెళ్తుంది. అండ్ నరేషన్ కూడా ఇన్కన్సిస్టెంట్ గా అయితే ఉంటుంది భయ్య. మరీ ఎక్కువ థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తారు. లైక్ ఫిలాసఫీ, లవ్, ఇల్నెస్, ట్రైబల్ లైఫ్, ఇలా ఏది పడితే అది టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. దేనికి కూడా ప్రాపర్ గా ఒక ఫోకస్ అయితే పెట్టుకోలేదు వీళ్ళు నరేషన్ లో. ఏదో ఒకటి ప్రత్యేకంగా ఒక దానికి పర్టికులర్ థీమ్ కి స్టిక్ అయ్యి దాని మీద ఎక్స్ప్లోర్ చేసుకుంటే బాగుండు. దొరికింది అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందువల్ల నరేషన్ అంతా కూడా వర్కౌట్ అవ్వలేదు, చిరాకు వచ్చింది నాకైతే. అండ్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. లవ్ స్టోరీ అన్నది అసలు స్ట్రాంగ్ గానే ఉండదు. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు తీసుకున్నది ఏదో అర్జెన్సీలో ఏదో త్వరగా తీసుకెళ్లిపోదాం అని చెప్పి తీసుకెళ్తారు ఎర్లీ పోర్షన్స్ లో. అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. పైగా రైటింగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వబోయా. స్ట్రాంగ్ అయితే ఉండదు. డైలాగ్స్ కూడా నార్మల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఓవర్లీ పోయేటిక్ గా రాసారేమో డైలాగ్స్ అన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే ఆ రియల్ ఎమోషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట వాటి వల్ల. అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓవరాల్ గా మూవీ చూడాలంటే మాత్రం ఇబ్బంది పడతారు, ఎందుకంటే స్లో పేసింగ్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ రైటింగ్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. అయినా సరే మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, మీ ఇష్టం. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.